రిపోర్టుతో 26న ఆసుపత్రిలో చేరారు పెద్ది. అమెరికా డాక్టర్ల సూచనలతో పెద్దికి అత్యాధునిక చికిత్స అందించారు. అయితే ఎంత శ్రమించినా ఫలితం దక్కలేదు. ఉదయం 5 గంటలకు పెద్దిని నర్సంపేటకు తరలించారు డాక్టర్స్. దుగ్గొండి మండలం గిర్నిబావి నుంచి ర్యాలీగా భౌతికాయాన్ని తరలించనున్నారు పార్టీ శ్రేణులు. పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లిలో ఆయన కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పుడు మేము చూపిస్తున్న ఈ వార్త, ఆ విజువల్స్ కొంచెం కఠినంగా ఉండొచ్చు, కొంత సున్నిత మనస్కులు చూడడానికి కష్టంగా ఉండొచ్చు, కలవరపడవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. పెద్ది మృతిపై ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు సుదర్శన్ రెడ్డి. నర్సంపేట ఎమ్మెల్యేగా సేవలు అందించారు. చాలా చిన్న వయసు నుంచే తెలంగాణ భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. అసలు తెలంగాణ వస్తేనే నేను సెటిల్ అవుతాను, అప్పటి వరకు నేను పెళ్లి కూడా చేసుకోనని చెప్పి వయసు మీద పడుతున్న తెలంగాణ వచ్చే వరకు ఆగి ఆ తర్వాతే ఆయన పెళ్లి చేసుకున్నారు అంటూ చాలామంది మాట్లాడుకోవటం కూడా మనం విన్నాం చాలా సందర్భాల్లో. ఆ తర్వాత కొంత లేటుగా పెళ్లి చేసుకున్నారు, బట్ పిల్లలు ఉన్నారు. అయితే 50 ఏళ్లకు కొంచెం అటు ఇటుగా ఉన్న వయసు ఒక్కసారిగా ఆయనకు హార్ట్లో కొంచెం డిస్కంఫర్ట్ రావడంతో వెంటనే హాస్పిటల్కు తరలించారు వరంగల్లో. అయితే అక్కడ ప్రాథమిక చికిత్స చేశారు, సిపిఆర్ చేశారు. ఇమీడియట్గా హైదరాబాద్ తరలించండి బెటర్ ట్రీట్మెంట్ కోసం అంటూ చెప్పిన నేపథ్యంలో అంబులెన్స్లో ఆయన్ని గ్రీన్ ఛానల్లో హైదరాబాద్కి తీసుకొచ్చారు. యశోదాకి తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. మనందరం చూస్తూనే ఉన్నాం. గత 4 రోజులుగా 5 రోజులుగా పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. కేసీఆర్ వెళ్ళారు, కేటీఆర్ వెళ్ళారు, హరీష్ వెళ్ళారు, బీఆర్ఎస్ నాయకులు అందరూ వెళ్ళారు, ముఖ్య నాయకులు. ఈవెన్ కాంగ్రెస్ నుంచి, ప్రభుత్వం తరపు నుంచి సీతక్క కూడా డీటెయిల్స్ తెలుసుకున్నారు. ఎంత ఖర్చైనా పర్లేదు మా పెద్దిని బ్రతికించండి అంటూ కేసీఆర్ ఎంతో బాధగా, ఎంతో ఆవేదనతో డాక్టర్స్తో మాట్లాడడం మనం చూసాం. అలాగే ఎప్పటికప్పుడు హరీష్ అండ్ కేటీఆర్ డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు, కేసీఆర్కి ఫార్వర్డ్ చేస్తున్నారు అంటూ మనం విన్నాం. ఇక్కడ నుంచి డాక్టర్స్ యూకే, యూఎస్లో ఉన్న డాక్టర్స్ని కాంటాక్ట్ అవుతూ ఉన్నారు, కంటిన్యూస్ మానిటర్ చేస్తూ ఉన్నారు అక్కడి నుంచి కూడా. అండ్ మనం వింటూ ఉన్నాం స్టెప్ బై స్టెప్. ఆయన లంగ్స్ బెటర్ అయ్యాయి, హార్ట్ బీట్ బెటర్ అయిందని, పల్స్ తెలుస్తోందని, ఇక బ్రెయిన్ వర్కింగ్ ప్రోగ్రెస్ కనుక బెటర్ అయితే ఖచ్చితంగా ఆయన కోలుకుంటారని చెప్పేసి మనం విన్నాం. కానీ మొదటి 2 రోజులు అలాంటి ఒక చిన్న హోప్ ఉంది. కానీ నిన్నటికి, మొన్న సాయంత్రం నుంచే కొంత హోప్ తగ్గింది. ఇక నిన్నటికి పూర్తిగా ఆశలు తగ్గిపోవడం చూసాం. అర్ధరాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. ఇక సర్వశక్తులు ఒడ్డారు డాక్టర్స్ కానీ, ఆయన కుటుంబం కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ. వాళ్ళు చేయగలిగిందంతా చేశారు పెద్దిని బ్రతికించుకోవడానికి. కానీ చివరికి ఆయన నిన్న రాత్రి తుది శ్వాస విడిచినట్లుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారీగా కార్యకర్తలు, ఆయన అభిమానులు కూడా అక్కడికి తరలి వస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, విజువల్స్ చూడొచ్చు ఒకసారి. ఆయన పార్థివ దేహాన్ని పట్టుకొని ఆయన కుటుంబ సభ్యులు విలపిస్తున్నటువంటి తీరు చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఒక్కసారి ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మీరే చూడండి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు ఈ విషయాన్ని మొదటి నుంచి ఫాలో అప్ చేస్తున్నారు. సో లెట్స్ నో మోర్ డీటెయిల్స్ ఫ్రమ్ హిమ్. మధు, పెద్ది ఇక లేరు అంటూ తెలుస్తోంది. అర్ధరాత్రి ఆయన తుది శ్వాస విడిచారంటూ సమాచారం అందుతోంది.
సో సర్వశక్తులు ఒడ్డారు, ఫ్యామిలీ కానీ డాక్టర్స్ కానీ ఇటు పార్టీ కానీ ఎంత తీవ్రంగా శ్రమించారో మనం చూస్తూనే ఉన్నాం. ఆయన్ని ఎలాగైనా కాపాడుకోవడానికి అఫ్కోర్స్ పెద్ది కూడా చివరి శ్వాస వరకు పోరాడారు అంటూ తెలుస్తుంది మృత్యువుతో. ఎలాగైనా సరే తిరిగి రావడానికి, మళ్ళీ ప్రజల మధ్యలో ఉండడానికి, కానీ ఇక కుదరలేదు. డీటెయిల్స్ ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి అక్కడ హాస్పిటల్ దగ్గర, అండ్ ఫర్దర్గా కార్యక్రమాలకు సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ నిన్న రాత్రి 12:51 చనిపోయారు అనేటువంటిది డాక్టర్లు ధృవీకరించారు. కుటుంబ సభ్యులకు కూడా డీటెయిల్స్ చెప్పారు. వెంటిలేటర్ పైన ఉన్నారు. ఎక్కడ కూడా ఆయన ఆరోగ్యం మెరుగవ్వడానికి అవకాశం లేకపోవడం, ట్రీట్మెంట్ ఎంత ప్రయత్నం చేసినా ఆయన మెరుగకపోవడంతో ఆందోళన చెందారు కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు, ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా చాలా ప్రయత్నం చేశారు. విదేశీ వైద్య సహాయం తీసుకున్నారు. ఇక్కడ స్పెషల్ డాక్టర్స్ టీమ్ మానిటరింగ్ చేశారు. వచ్చినప్పటి నుంచి కూడా స్పెషల్ కేర్ తీసుకున్నారు. మనం చూసాం వరంగల్ నుంచి హైదరాబాద్కి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి తీసుకొచ్చినటువంటి తీరు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో ఆయన ఆరోగ్యం మెరుగవడానికి చూపించినటువంటి శ్రద్ధ, ఇవన్నీ కూడా. సో దీనిపైన కాస్త ప్రస్తుతం ఆయన మరణానికి సంబంధించి కుటుంబ సభ్యులంతా కూడా అరణ్య రోధన ఉంది. వాళ్ళంతా కూడా బాధపడుతున్నటువంటి సందర్భం ఉంది. అయితే 22వ తారీఖు రోజు జూలై ఎప్పుడైతే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారో అదే ఆయన చివరి ప్రెస్ మీట్. తర్వాత అయిపోయిన తర్వాత కూడా చివరగా ఆర్టీవీ తోటే మాట్లాడారు. ఆయన చివరగా మీడియాతో మాట్లాడినటువంటి చివరి మీడియా ఇంటర్వ్యూ కూడా ప్రస్తుతం ఆర్టీవీ తోటి నాతోటే ఆయన మాట్లాడారు. దాదాపు 10 నుంచి 15 నిమిషాలు ఒక వాటర్ ఇష్యూస్ పైన, స్టేట్ లో జరుగుతున్నటువంటి వాటర్ ఇష్యూస్ పైన, రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలపైన ఆయన మాట్లాడారు. చివరగా ఆయన మనతోటే మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. తర్వాత ఆయన ఆరోగ్యం సహకరించలేదు. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. అక్కడ డాక్టర్ల సలహా సూచనల మేరకు కొన్ని మెడిసిన్ చేంజ్ చేసుకున్నారు, స్కాన్ చేసుకున్నారు. అక్కడ ఆయన ఆరోగ్యం బాగానే ఉంది, బ్లడ్ థిక్ గా ఉంది, కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్పడంతో ఆయన మెడికేషన్ తీసుకుంటూ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత 26వ తారీఖు సండే వరకు కూడా వరంగల్లో ఆయన రెస్ట్ లోనే ఉన్నారు. తర్వాత ఆయన ఆరోగ్యం అప్పటి నుంచి కూడా సహకరించలేదు. ఒక్కరోజుగా ఉదయం 6 గంటలకు లేచిన తర్వాత 26వ తారీఖు రోజు 9 గంటల ప్రాంతంలో 9 గంటల వరకు కుటుంబ సభ్యులతో వ్యక్తిగత సహాయంతో కొంచెం సమయం గడిపారు. తర్వాత డైరెక్ట్ గా ఆయన ఆరోగ్యం కుప్పకూలింది, శ్వాస ఆడట్లేదు అనేటువంటిది కుప్పకూలింది. అటు నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి హైదరాబాద్ వరకు ఎపిసోడ్ అంతా మనకు తెలిసిందే జరిగినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇంకా మిగతా మాజీ మంత్రులు, ఇంకా మిగతా నాయకులంతా కూడా సంతాపం ప్రకటించారు. నిన్న రాత్రి 12:51 చనిపోయారు అనేటువంటిది కుటుంబ సభ్యులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. మొదటి నుంచి మనం ఈ విషయంలో డాక్టర్లతో మాట్లాడడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మాట్లాడడం, వాళ్ళంతా ఒకటే చెప్పారు, బ్రెయిన్ యాక్టివిటీ రికవరీ అవ్వట్లేదు. ఆ 45 నిమిషాలు ఏదైతే సిపిఆర్ చేస్తారో ఆ టైంలో ఆక్సిజన్ తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ఈ రెండు అందకపోవడం వల్ల బ్రెయిన్ దాదాపు పనిచేయనటువంటి స్టేజ్ లోకి వెళ్ళిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి అత్యంత క్లిష్ట పరిస్థితి